స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఇయాల తుంగలో దొక్కుతున్నాడు రేవంత్ రెడ్డి. 8,000 కోట్లు మన్నించాలి, 10,000 కోట్లు ఇయాల ఆ విద్యా సంస్థలకు బకాయి పడ్డాడు. కట్టుమంటే కడతలేడు, కట్టుమంటే కడతలేడు. 5 లక్షల విద్యా భరోసా కార్డు ఎక్కడో పోయింది. 10,000 కోట్లు ఇయాల మొత్తం లక్షలాది మంది విద్యార్థులకు బాకీ పడ్డాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాల్లో ఉండే పేద పిల్లలు చదువుకోవాలని చెప్పి ఆనాడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు స్కీమ్ పెడితే ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి దాన్ని తుంగలో దొక్కుతున్నాడు. 10,000 కోట్లు బాకీ ఉంటే ఇవాళ కాలేజీలో పోయి బాకీ అడిగితే ఏం చేస్తారా, నన్ను కోసుక తింటారా అని ఇవాళ డైలాగులు కొడుతున్నాడు. డైలాగులు కొట్టుడే కాదు, కాలేజీలను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. విజిలెన్స్ దాడులు చేపిస్తా, నీ మీద కాలేజీల మీద విజిలెన్స్ దాడులు చేపిస్తా, కాలేజీలు మూపిస్తా అని ఇవాళ బెదిరిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. 5 లక్షల భరోసా కార్డు ఎక్కడో పోయింది. కాలేజీలకు భరోసా లేదు, విద్యార్థులకు భరోసా లేదు, వాళ్ళ భవిష్యత్తుకు భరోసా లేదు. లక్షలాది మంది తల్లిదండ్రులకు ఇలా కంటి నిండా నిద్రలేని పరిస్థితి తెచ్చిండు రేవంత్ రెడ్డి. ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. లక్షలాది మంది పిల్లలకు ఫీజు కట్టనోడు జూబ్లీహిల్స్ అభివృద్ధి చేస్తారంటే నమ్ముదామా? లక్షలాది మంది పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇయ్యనోడు జూబ్లీహిల్స్ లో అభివృద్ధి చేస్తా ఓటేయండి అంటే నమ్ముదామా? నమ్ముదామా? అట్లాగే ఉద్యోగులకు చెప్పిండు కథలు. కొత్త పిఆర్సీ ఇస్తా, మీ డిఎల్ ఇస్తా, కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తా అని ఉద్యోగులకు చెప్పిండు. ఇవాళ ఉద్యోగులందరికీ గత 2 ఏళ్లుగా వేధించక తింటున్నాడు. ఒక్క డిఏ ఇయ్యలే, పిఆర్సీ దిక్కు లేదు, ఉద్యోగుల మాట గాని ఉద్యోగ భద్రత గురించి గాని పట్టి లేదు. వాళ్ళను కూడా పక్కకు పెట్టిండు. ఆఖరికి ఎంత ఘోరం అంటే ఈ ఎల్లారెడ్డిగూడ ప్రాంతంలో, సోమాజిగూడలో, శ్రీనగర్ కాలనీలో చాలా మంది రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా మారింది అంటే ఈరోజు రిటైర్డ్ ఉద్యోగి ఎట్లుంటారు? రిటైర్డ్ ఉద్యోగులు అంటే జీవితం అంతా కష్టపడి పనిచేసి ఆ జీపీఎఫ్, గ్రాట్యుటీ, ఇంకా వాళ్ళకి ఏవైతే బెనిఫిట్స్ రావాలనో వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఒక్కొక్కరికి 30 లక్షలు, 40 లక్షలు వచ్చేది ఉంటది. ఇలా అవి కూడా 2 ఏళ్ల నుంచి ఇస్తలేడు రేవంత్ రెడ్డి. పిల్లల పెళ్లిళ్ళు చేయాలి, పిల్లలకు ఎడ్యుకేషన్ లోన్లు ఉంటే కట్టాలి, ఇంటి మీద ఈఎంఐలు ఉంటే కట్టాలి. పాపం ఎదురు చూస్తా ఉన్నారు. 2 ఏళ్లకెళ్ళి చకోర పక్షి లెక్క చూస్తున్నారు. చూసి చూసి గుండెలాగిపోతున్నాయి ఇవాళ రిటైర్డ్ ఉద్యోగులై. కానీ రేవంత్ రెడ్డి మనసు కరుగుతలేదు. రిటైర్డ్ ఉద్యోగులకు కూడా నేను ఇయ్యపో అంటున్నాడు. ఇవాళ కాలేజ్ వాళ్ళు ఫీజు అడిగితే వాళ్ళని బెదిరిస్తాడు, నిరుద్యోగులు ఉద్యోగాలు అడిగితే వాళ్ళని బెదిరిస్తాడు, ఉద్యోగులు డిఏలు అడిగితే బెదిరిస్తాడు, రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ అడిగితే బెదిరిస్తాడు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, నువ్వు నడుపుతున్నది సర్కారా లేక నువ్వు నడుపుతున్నది రౌడీ దర్బారా? ఇంతమందిని బెదిరించి ఏం సాధిస్తావు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. అట్లాగే నేను ఒక్క మాట మిమ్మల్ని కూడా ఆలోచించమని అడుగుతున్నా. నీతి వాక్యాలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. నిన్న మొన్న చూసిన నేను ఉద్యోగాల పత్రాలు ఇచ్చే కేసీఆర్ గారి టైంలో పరీక్షలు పెడితే ఈయన పత్రాలు ఇచ్చుకుంటూ పోయి అక్కడ మాట్లాడుతున్నాడు. ఉద్యోగులు మీరు మంచిగా చూసుకోవాలి, తల్లిదండ్రిని చూసుకోకపోతే మీ జీతంలోకి వెళ్ళి 15% కటింగ్ పెడతా అని డైలాగులు కొడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, అయ్యా మరి రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళు కూడా నీకు తల్లిదండ్రులు లాంటి వాళ్ళే కదా, వాళ్ళు నీ ప్రభుత్వానికి పనిచేసిన వాళ్ళే కదా, మరి వాళ్ళకి ఇవ్వాల నువ్వేదైతే బెనిఫిట్స్ ఇవ్వకుండా ఆగం చేస్తున్నారో మరి నీ జీతంలోకి వెళ్ళి కూడా కోత పెట్టాలనా లేదా చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రిటైర్డ్ ఉద్యోగులకు రూపాయి ఇయ్యనోడు, రిటైర్డ్ ఉద్యోగులను, పెద్ద మనుషులను, పెన్షనర్లను సతాయించేటోడు జూబ్లీహిల్స్ అభివృద్ధి చేస్తాడంటే నమ్ముదామా? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. నిన్న మొన్న తిరుగుతున్నాడు జూబ్లీహిల్స్ లో, ఇన్ని రోజులు ఏదో ఉద్ధరించినట్టు ఇప్పుడు ఉద్ధరి మాటలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని బతిమలాడుతున్నాడు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా రాష్ట్రాన్ని దివాలా తీయించినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు చేసినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా కేసీఆర్ గారి టైంలో అద్భుతంగా నడిచిన 1000 గురుకుల పాఠశాలలు ఇవాళ మూలకు పడే పరిస్థితి తెచ్చినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా 100 మంది గురుకుల విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తెచ్చినావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా ఇవాళ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ నాగం చేసినావు. ఇవాళ నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా హైడ్రా పేరు మీద మొత్తం బస్తీలలో ఉండే ఇల్లు గులగొడుతున్నావు. నీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే కదా రాష్ట్రం ఇవాళ ఉరుకులు పరుగుల మీద పెరుగుతున్న రాష్ట్రాన్ని ఆఖరి స్థానంలో నిలబెట్టినావు. గుర్తు తెచ్చుకోమని నేను కోరుతా ఉన్నా.
ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం నా కోట్లేయండి అని చెప్పి తులం బంగారం అని చెప్పి నెలకు 2,500 అని చెప్పి 4,000 పెన్షన్లు అని చెప్పి వికలాంగులకు 6,000 పెన్షన్లు అని చెప్పి అందరినీ మోసం చేసి ఆఖరికి ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు గులగొట్టుడే ఇందిరమ్మ రాజ్యం అన్నట్టు దుర్మార్గంగా వ్యవహరిస్తున్న మాట వాస్తవం కాదా? ఒక్కసారి మీరు కూడా చూడండి ఏ రకంగా హైడ్రా భూతం ఇవాళ గరీబోళ్ళ ఇండ్లు గులగొడుతున్నదో ఒక్కసారి చూడమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక్కసారి హైడ్రా వీడియో ప్లే చేయండి. మీ కళ్ళతో మీరే చూసింది. గరీబోళ్ళనేమో ఇంట్లల్లో ఉండేటోళ్లను బయటికి గుంజుకొచ్చి బుల్డోజర్తో ఇల్లు కొట్టి పారేస్తున్నారు. ఆఖరికి పిల్లలు పుస్తకాలు తీసుకుంటాం, వాటర్ బాటిల్ తీసుకుంటాం అంటే కూడా మెడలు పట్టి నూకి వాళ్ళని ఏడిపించుకుంటా బయటికి గుంజుకొచ్చి ఇవాళ ఈ పరిస్థితి తెచ్చింది. 2 ఏళ్ళైంది ప్రభుత్వం వచ్చి. నేను ఒక్క మాట అడుగుతున్నా, గరీబోళ్లకు మాత్రమే ఉంటుందా హైడ్రా? గరీబోళ్ళను మాత్రమే కొడుతుందా హైడ్రా బుల్డోజర్? పెద్ద పెద్దోళ్ళని కొట్టదా? రేవంత్ రెడ్డి అన్న దుర్గం చెరువులో ఆయన ఇల్లున్నది, దుర్గం చెరువు FTL లోపల ఉన్నది, దాన్ని మాత్రం పోదు హైడ్రా. పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు తాలాబ్ మధ్యలున్నది, అక్కడికి మాత్రం పోదు హైడ్రా. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రులు వివేకు వాళ్ళ ఇండ్లు చెరువులల్లుంటే అక్కడికి పోదు హైడ్రా. కానీ ఇగో ఈ గరీబోళ్ళ ఇండ్లకు పోయి వాళ్ళ ఇండ్లకెళ్ళి బయటికి గుంజి ఈ 2 ఏళ్లలో ఎన్ని వేల ఇండ్లు గులగొట్టిండో రేవంత్ రెడ్డి ఒక్కసారి యాద్ తెచ్చుకోండి. నేను ఇక్కడ ఎల్లారెడ్డి గూడలో ఉండే మా అన్నదమ్ములను మా ఆడబిడ్డలను ఒకటే కోరుతున్నా, ఈ పోటీ ఆషామాషి పోటీ కాదు, ఇదేదో మామూలుగా ఆల్తుఫాల్త్ ఎలక్షన్ కాదు. ఈ ఎలక్షన్ లో పోటీ జరుగుతున్నది కారుకు బుల్డోజర్ కు. రేపు మీ ఇంటికి కూడా బుల్డోజర్ రావద్దంటే మాగంటి సునీతమ్మ గెలవాలి, కేసీఆర్ గెలవాలి, బీఆర్ఎస్ గెలవాలి. లేకపోతే రేపు మీ ఇంటికి బుల్డోజర్ వస్తే అడిగేటోడు ఉండడు, కాపాడేటోడు ఉండడు. రేపు మీ ఇంటికి బుల్డోజర్ వస్తే అడ్డుకునే దమ్మున్న నాయకులు ఉండాలి అంటే ఎల్లుండి 11 తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేయాలి. కేవలం బుల్డోజర్ కడ్డం వచ్చేది కారు మాత్రమే తప్ప ఇంకో పార్టీతోనో ఇంకో నాయకుడితోనో కాదు. దయచేసి ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు గరీబోళ్ళకు సాయం చేసిండు. కేసీఆర్ కిట్ ఇచ్చిండు, బిడ్డ పుడితే ఆడబిడ్డ పుడితే 13,000 ఇచ్చిండు, మరి మగపిల్లోడు పుడితే 12,000 ఇచ్చిండు. ఇలా వస్తున్నదా కేసీఆర్ కిట్టు? బంద్ అయిందా లేదా? రేవంత్ రెడ్డి వచ్చినాక గట్టిగా చెప్పాలి, ఇంకెళ్ళి బంద్ అయిందా లేదా కేసీఆర్ కిట్టు? కేసీఆర్ కిట్ వస్తుందా? బంద్ అయిందా? రంజాన్ తోఫా వస్తుందా? రంజాన్ తోఫా వస్తుందా? బతుకమ్మ చీరలు వస్తున్నాయా? క్రిస్మస్ గిఫ్ట్ వస్తుందా? దళిత బంధు వస్తుందా? మైనారిటీ బంధు వస్తుందా? ఇవాళ రైతు బంధు వస్తుందా? మరి ఇన్ని బంధు పెట్టి ఏం చేస్తావు రేవంత్ రెడ్డి అని అడుగుతున్నా నేను. ఇన్ని బంధు పెట్టినోడు రేపటి రోజున మీ జూబ్లీ హిల్స్ అభివృద్ధి చేస్తా అంటే, జూబ్లీ హిల్స్ ఏదో చేస్తా అంటే నమ్మి మోసపోదామా?